హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ బస్. బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్ అంతా ఎంత సరదాగా ఫ్రెండ్లీగా ఉన్నా నామినేషన్స్ వచ్చేసరికి అందరి మధ్య ఉన్న మనస్పర్ధలు బయటపడతాయి. కానీ నామినేషన్స్ గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే గేమ్లో ముందుకు వెళ్ళడం కష్టం. ఇక ఈ విషయం యష్మికి ఇంకా అర్థం కావడం లేదని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇక మొన్నటి వరకు జరిగిన నామినేషన్లో యష్మి చీఫ్గా ఉండడంతో తాను నామినేట్ అవ్వకుండా సేఫ్ అయింది. కానీ ఈ వారం చీఫ్గా పదవి నుండి నాగార్జున గారు తప్పించడంతో మూడో వారంలో మొదటిసారి నామినేట్ అవ్వగా అది పర్సనల్గా తీసుకొని తనను నామినేట్ చేసిన వారిని పూర్తిగా దూరం పెట్టాలని చూస్తుంది యష్మి. ఇందులో భాగంగా మణికంఠ యష్మితో క్లోజ్గా ఉంటూనే తనలోని నెగిటివ్స్ను చెప్పి నామినేట్ చేస్తూ గేమ్ను ఫ్రెండ్షిప్ను కలిపి చూడొద్దని అన్నాడు. అయినా యష్మి వినకుండా మణికంఠ వచ్చి హగ్ చేసుకున్నా కూడా కోపంగా వదిలేయమంటూ తనను పక్కకు పెట్టింది. తర్వాత తానే ఒంటరిగా కూర్చొని ప్లీజ్ బిగ్ బాస్ నా వల్ల అవ్వడం లేదు, నాకు చాలా కోపం వస్తుంది అంటూ ఏడవడం మొదలుపెట్టింది. దీంతో ఇది గమనించిన పృథ్వీ యష్మి దగ్గరకు వెళ్ళి ఏమైందని అడగ్గా నాకు ఇది ఒక మెంటల్ టార్చర్, వచ్చి హగ్ చేసుకుంటున్నాడు, నాకు ఇబ్బందిగా ఉందని చెప్తున్నా వినట్లేదు, నిజంగానే తను ఫేక్ అని అనిపిస్తుంది, ఇక నుండి నేను హౌస్లో ఉన్నంత వరకు ప్రతి నామినేషన్లో తన పేరు చెప్తాను అంటూ మణికంఠపై పగ పెట్టేసుకుంది యష్మి. ఇక ఆ తర్వాత రేషన్ కోసం కంటెస్టెంట్ మధ్య పోటీ పెట్టాడు బిగ్ బాస్. ఈ వారం రేషన్ కోసం బిగ్ బాస్ ఇచ్చిన మొదటి ఛాలెంజ్ పేరు ఫోటో పెట్టు ఆగేటట్టు. ఇక ఈ టాస్క్లో అభయ్ మరియు నిఖిల్ టీమ్స్ నుండి ఇద్దరు కంటెస్టెంట్స్ వచ్చి వారి చీఫ్ ఫోటోలను బోర్డుకు అతికించడంతో పాటు అవతలి టీం వాళ్ళను పెట్టిన ఫొటోస్ని తీయాల్సి ఉంటుంది. దీంతో ఈ టాస్క్ కోసం అభయ్ టీం నుండి నబిల్, నిఖిల్ టీం నుండి పృథ్వీరాజ్ ముందుకొచ్చారు. ఇక సంచాలకురాలిగా సీత వ్యవహరించింది. ఇక టాస్క్ అనగానే విచక్షణ మర్చిపోయి ఆడే పృథ్వీ మరోసారి అదే పని చేస్తూ రౌడిజం చూపించాడు. దీంతో ఆ టాస్క్లో నబీల్ పృథ్వీ మధ్య గట్టి పోటీ జరిగిందని చెప్పాలి. ఇక ఈ టాస్క్లో నబీల్ పృథ్వీ ఒకరిపై ఒకరు పడి గొడవ పడుతున్నప్పుడు సంచాలకురాలిగా సీత గేమ్ను ఆపమని ఎంత చెప్పినా కూడా వారు వినకుండా అలాగే చేశారు. దీంతో చీఫ్గా ఉన్న అభయ్కు కోపం వచ్చి అరవడం మొదలుపెట్టాడు. దీంతో యష్మి స్థానంలోకి అభయ్ వచ్చినట్టు ఉందని, ఎలాగైనా గెలవాలనే ఆలోచనతో టీం సభ్యులు ఏం చేసినా సైలెంట్గా చూస్తున్నాడని అనుకుంటున్నారు ఆడియన్స్. ఇక టాస్క్ అయిపోయిన తర్వాత అసలు తన స్ట్రాటజీ ఏంటో మణికంఠతో షేర్ చేస్తున్నాడు నబిల్. ఇక ఈ టాస్క్లో ముమ్మాటికి పృథ్వీదే తప్పుంది, గేమ్ని గేమ్లానే ఆడాలి, అంతేకాని అలా తోసుకోవడం కొట్టుకోవడం లాంటివి చేయకూడదు, కానీ పృథ్వీ అదే చేశాడు అంటూ విష్ణుప్రియ గట్టిగానే వాయిస్ రైజ్ చేసింది. మరి విష్ణుప్రియ మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.